మనం ఏదైతే సీఎం గారి ఇంటి ముందు ఉన్నాం, కొంతమంది గురుకుల ఆ రిజల్ట్ పైన కానీ దానిపైన కానీ కొద్ది రోజులుగా వీళ్ళు పోరాడుతున్నారు. అసలు ఏం జరిగింది, అసలు సీఎం ఇంటి వరకు కూడా రావాల్సిన పరిస్థితులు వీళ్ళు ఎందుకు వచ్చినాయి? అటు ప్రజావాణి ఉంది, మరి మంత్రులకు కలిసిరా కలవలేదా, మరి మంత్రులకు ఒకరు కలిస్తే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి అన్న? సార్ నా పేరు ఎలబోతారం శంకర్, నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. అసలు ఏంటి సమస్య ఏంటన్న? సమస్య ఏంటిదంటే మాకు గురుకుల ఎగ్జామ్ రాసిన స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా సమస్యలే. ఎగ్జామ్స్ రాసే టైంలో మా డిస్ట్రిక్ట్స్ కాకుండా 2-3 డిస్ట్రిక్ట్లకు ఒక ప్లేస్ లో మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదొకటి. సరే ఏదో రకంగా మేము బాధలు కూర్చుకొని రేపు ఉద్యోగం వస్తే ఇవన్నీ బాధలన్నీ కూడా మాకు సమస్య పోతాయని చెప్పేసి మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మొదలుకొని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో సెంటర్ పడ్డా కూడా ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళి మేము ఎగ్జామ్ రాసాం. ఓకే, ఎగ్జామ్ రాసిన తర్వాత మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటే ఎగ్జామ్స్ రాయడం అయిపోయిన తర్వాత రిజల్ట్ నుండి స్టార్ట్ అయినాయండి మా ప్రాబ్లమ్స్. రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో, రిజల్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇక్కడ జరిగినటువంటి పెద్ద తప్పిదం ఎందుకంటే మనకు ఎలక్షన్స్ ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ టైంలో మాకు డిసెండింగ్ ఆర్డర్ లో యాక్చువల్ గా పోస్టులన్నీ ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ డిఎల్ ఫిల్అప్ చేయాలి, డిఎల్ తర్వాత జేఎల్ ఫిల్అప్ చేయాలి, జేఎల్ తర్వాత పీజీటీ, పీజీటీ తర్వాత టీజీటీ, అట్లా ఆర్డర్ లో అన్ని పోస్టులు ఫిల్అప్ చేయాలి. అలా కాకుండా ఎలక్షన్ స్టంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే పీజీటీ వాళ్ళకి ఫస్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి పీజీటీలో సెలెక్ట్ అయిన పీజీటీ పోస్టింగ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్ తనకు జైలు వచ్చింది, తర్వాత డిఎల్ వచ్చింది. ఈ సమస్యను అంతా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళామండి. ఏమంటున్నారు? తీసుకెళ్తే మాకు మెమోరాండం ఇవ్వండి, మేము మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తాము అని చెప్పేసి. ఈ గత 6 నెలల నుంచి కలుస్తూ వస్తున్నారు. ఎవరెవరిని కలిసారు? మేము పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాము, ఇక్కడ శ్రీధర్ బాబు సార్ని కలిసాము, తర్వాత బల్మూరి వెంకట్ సార్ని కలిసాము, ఎమ్మెల్సీ సీతక్కను నిన్ననే కలవడం జరిగింది. మా అభ్యర్థులందరూ అంత ముందు కూడా ఒకసారి కలిసి మా సమస్యను కింది స్థాయి నుండి పై స్థాయి దాకా తీసుకెళ్లామండి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇక్కడ సీఎం దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యను మొత్తం అందరం అంటే స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం సార్కి మా యొక్క సమస్య తెలవాలి, తెలిసి మా సమస్య అన్ని అనేది ఏంటంటే మీరు ఇక్కడ దాకా సీఎం ఇంటి దాకా రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మంగళవారం, శుక్రవారం ప్రజావాణి ఉంది. ఇక్కడ మీరు రావాల్సిన అవసరం ఉంది. ప్రజావానికి కూడా వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ మా వినతి పత్రాలు అన్ని ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి. ఏమంటున్నారు మేము అవన్నీ తీసుకున్నామండి. తీసుకొని దీని మీద ఒక కమిటీ వేసి దాని ప్రకారం మీకు న్యాయం చేస్తామని చెప్పి మీకు అవకాశాలు అవపడుతున్నాయి. ఇంతవరకు మాత్రం ఎటువంటి ఛాన్సెస్ కనబడట్లేదు. ప్రధానంగా డిమాండ్ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టులన్నీ ఫిల్అప్ చేయాలి. 9210 పోస్టులు ఏవైతే ఉన్నాయో అది ఏ ఒక్కటి కూడా బ్యాక్ లాగ్ లేకుండా ఫిల్అప్ చేయాలి. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఓకే, మరి ఇప్పుడు సీఎం కలవడానికి ఏమైనా ప్రయత్నించారా? ప్రయత్నం చేసాము. ఆల్రెడీ మా ప్రతినిధులు వెళ్ళారు. అక్కడ 10 మంది వెళ్ళారు. ఇప్పుడు 10 మంది వెళ్తే ఏమన్నారంటే మీరు అందరు వస్తే మిమ్మల్ని అందరినీ కలిపియము, మీరు ఒక 1000 మంది వస్తారు స్టేట్ వైడ్ గా, 1000 మందిని తీసుకెళ్లడానికి ఇదేమన్నా అంటే సీఎం ఉన్నది 1000 మంది కాదు, 4 కోట్ల మంది ప్రజలకి 1000 మందిని కలవడానికి ఇబ్బంది ఏంటంట? I am a educated person. I know everything. I am a teacher. Still now I am working in Singarin High School. I know each and everything. But ఇక్కడ ఏంటంటే మనది డెమోక్రసీ అండి. డెమోక్రసీలో ప్రజాస్వామ్యం ఏంటిది? ప్రజల యొక్క బాధల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. అక్కడేమో పట్టించుకోరు. ప్రభుత్వం వాళ్ళ తరపున ఎవరైతే ప్రతినిధి ఉన్నారో, మనకి ఎవరు ప్రతినిధి అంటే మన సీఎం గారే మన ప్రతినిధి. నిరుద్యోగుల తరపున బల్మూరు వెంకట్ ఉన్నాడు, ఆయన కలిసే ప్రయత్నం. బల్మూరు వెంకట్ గారిని కూడా కలిసామండి. కలిసిన తర్వాత అంతకు ముందు బల్మూరి వెంకట్ సార్ని కలవడానికంటే ముందు ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ చెప్పేటటువంటి అశోక్ సార్ కూడా మాకు లీడింగ్ తీసుకొని చేయడం జరిగింది. ఆ సార్ ఆధ్వర్యంలో కూడా మేము చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అక్కడ చైతన్యపురి, ఆ తర్వాత ఇక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మేట్ వరకు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు తింపడం జరిగింది. ఆ రోజు కూడా మేమందరం ఇదే అభ్యర్థులం వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే వాళ్ళందరినీ కూడా విడిపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక వార్త వింటున్నాం, 2 days పడుతుందట.
మరి 2 days మళ్ళీ మంచిర్యాల వెళ్ళి వస్తారా మరి? వెళ్ళడానికి సమస్య లేదంటే మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అసలు బ్యాగులతో సహా వచ్చిరా తినకుండా ఉపవాసం ఉండైన మంచిదే ఆ సమస్యను మేము సాల్వ్ చేసుకొని వెళ్తాం. అసలు ఇంత మంచిర్యాల నుంచి వచ్చిళ్ళు అసలు ఈ ఖర్చులు ఇవన్నీ ఎట్లా భరిస్తున్నామండి? నిరుద్యోగులం, జేబులో చిల్లి గవ్వలేదు, బయట అప్పో సప్పో చేసి తీసుకొని వచ్చి మా సమస్య పరిష్కారం అయితే మా లైఫ్, మా పిల్లలు, మా ఫ్యామిలీస్, మిగతా వాళ్ళు కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి మా యొక్క భావం. ఆల్రెడీ 2 లక్షల జాబులు ఇచ్చినట్టున్నారు, మీకు ఎక్కడ కూడా 2 లక్షల జాబులు ఇస్తే ఇప్పుడు మేము రోడ్డు పైన పడాల్సినటువంటి అవసరం. విలేజ్ నుంచి వచ్చినాం చెప్పండి. నైట్ వచ్చినాం సార్, ఇక్కడికి వచ్చేసరికి 6 o'clock అయింది. అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేస్తుందో నేను దాన్ని చెప్పగలుగుతాను. చెప్పండి. నా ప్రిడిక్షన్ ఏంటంటే హైకోర్టు గురుకుల రిక్రూట్మెంట్ మీద సేమ్ ఒకే ఆస్పెక్ట్ మీద 3 కేసులు పడ్డాయి. ఆ 3 కేసులలో జడ్జి గారు ఒకటే అంశం ఏంటిదంటే ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు, కంపల్సరీ డౌన్ మెరిట్ ఫాలో అప్ చేయాలి. ఎందుకోసం అంటే ఈ ఎగ్జామ్ టేకన్ అప్ ఎట్లయిందంటే కామన్ పేపర్ పెట్టడం వల్ల ఒక్క అభ్యర్థికి 2-3 జాబులు, కొంతమంది అభ్యర్థులకి అయితే 4 జాబులు వచ్చినాయి. అది పెట్టడం మంచిది. కామన్ పేపర్ పెట్టడం వల్ల ఇక్కడ ఇష్యూ అంటే కామన్ పేపర్ కాదు, నేను అనేది ఏంటంటే డౌన్ టు అట్లా మీకు ఒక్కొక్కరి జాబ్లు ఎవరెవరైతే డౌన్ ఇస్తే అందరూ ఫీల్ అవుతారు. నింపలేదు సార్ ప్రభుత్వం కావాలని. మరి ఫోన్ చేసి కూడా ట్రిప్ అధికారులు ఫోన్ చేసి కూడా ఒక్కళ్ళకి 2-3 జాబులు 4 జాబులు వచ్చిన వాళ్ళు మీరు కంపల్సరీ చిన్న జాబ్ అయినా లాస్ట్ జాబ్ అయినా టీజీటీ కూడా మీరు రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్. కానీ మరీ కావాలని ప్రోద్బలంతో ఫోన్ చేసి రప్పించిరు. సో ఆ పర్యవసానంగా 1:2 లో ఉన్న వాళ్ళకి పోస్టులు లేకుండా కోర్టుకి వెళ్ళాం సార్. దీని మీద కోర్టుకి వెళ్తే ఒకే అంశం మీద 3 కేసులు పడ్డాయి, 3 కేసులు వేసినాం. సో హైకోర్టు జడ్జి గారు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు. సార్ ఇది జరిగి 3 ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చి 3 months అయినా గానీ ఇంతవరకు ప్రభుత్వం ద్వారా స్పందన లేదు. ఈవెన్ మొన్న పోతే సార్ ట్రిప్ దగ్గరికి పోతే ఆయేషా మేడం అని చైర్మన్ గారు ఉంటారు, ఆమె దగ్గర పోతే మేడం ఇంటీరియం ఆర్డర్స్ ఉంచుకొని కూడా మీరు ఎలా ఆర్డర్స్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10th కి 11th కి ఉన్నది, పీడీ వాళ్ళ లైబ్రరీకి ఎలా ఇచ్చారు మీకు అంటే ఇంటీరియర్ వాట్ ఈస్ దట్ ఐ డోంట్ నో అని అంటే ఐ డోంట్ నో సార్ ఇంటీరియర్ ఆర్డర్స్ తెలియదంట. చైర్మన్ ఇంటీరియర్ ఆర్డర్స్ వచ్చి 3 months అయింది. 3 months అయింది. మేము బై హ్యాండ్ గా ఇచ్చినాం సార్, కస్టోడియన్ కూడా తీసుకున్నాం సార్, బై హ్యాండ్ గా ఇచ్చినాం, కస్టోడియన్ కూడా తీసుకున్నాం, మేము సిగ్నేచర్ కూడా తీసుకున్నాం, అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం ఈ ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చి సైదుల్ సార్ కి. సో ఐ డోంట్ నో అంటుంది మేడం దిస్ ఇస్ అని మొత్తం ఇచ్చేసినాం. తర్వాత ఎమ్మటే మా కళ్ళ ముందే ఆయేషా మేడం ఆన్ ద స్పాట్ లో ఫోన్ చేసి ట్రిప్ అధికారులకి క్యాన్సిల్ చేసింది ఆర్డర్. ఏది పీడీ లైబ్రరీ వెరిఫికేషన్ క్యాన్సిల్ చేయాల్సిన అంత పని అది కావాలని సార్ ప్రభుత్వం కావాలని ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవును సార్ దాటా వేయాలని చూస్తున్నారు సార్. ఏం లేదు సార్ ప్రభుత్వం ఏంటంటే నిశ్శబ్దంగా సైలెంట్ కిల్లర్ లాగా సో 1:1 వాళ్ళకి జాబ్లు ఇచ్చేసి మిగతా పోస్టులు మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ బ్యాక్ లో చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ చేయాలని చూస్తుంది. మేము జాబ్ ఇస్తున్నామని ఎక్స్పోజ్ చేసుకోవడానికి అంతే కదా. అదే సార్ ఎంత సిల్లీ రీజన్ చెప్తారంటే వాళ్ళు దీని మీద సార్ ఇంటీరియర్ ఆర్డర్స్ మీద హైకోర్టు జడ్జి గారు దేన్ని బేస్ చేసుకొని తీర్పిచ్చారంటే గతంలో 2018 లో పోలీస్ డిపార్ట్మెంట్, 2022 లో జెన్కో డిపార్ట్మెంట్ లో ఇలానే జరిగితే ఒక అభ్యర్థికి 3-4 పోస్టులు వస్తే సుప్రీం కోర్టుకి పోతే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. సో డౌన్ మెరిట్ కంపల్సరీ ఫాలో కావాలి. అలా వాళ్ళు జాబులు తీసుకున్నారు సార్, వచ్చేసింది వాళ్ళకి. ఒక్కరికి ఒక జాబ్ వస్తుంది. ఎస్ సార్. అంటే నెక్స్ట్ 1:1 వాళ్ళు కాకుండా 1:2 లో ఉన్న నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి కూడా వస్తుంది జాబ్. ఎవరన్నా వాళ్ళకి వచ్చి చేస్తున్నారు ఆల్రెడీ. ఆ 3 jobs లో ఇష్టం ఉన్న జాబ్ పోతే ఈ 2 జాబ్లు ఖాళీ ఉంటే 1:2 మీకు వస్తాయి జాబ్లు. ఇప్పుడు చేస్తున్నారు సార్. సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, ఫాలో అయ్యారు, జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మన జడ్జి గారు కూడా హైకోర్టు జడ్జి గారు కూడా దీన్ని బేస్ చేసుకొని ఈ 2 కేసులు బేస్ చేసుకొని తీర్పు ఇచ్చింది. కంపల్సరీ యూ షుడ్ ఫాలో ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్. యూ షుడ్ ఫాలో. ఆయన కూడా ఫాలో డౌన్ మెరిట్ లిస్ట్ ఆయన కూడా ఫాలో కావట్లేదు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో కావట్లేదు సార్. ఏంటంటే మేమే వివిధ ప్రాంతాల నుంచి లేడీస్ కానీ జెంట్స్ కానీ వచ్చి మేము
మేము ఇక్కడ ఉదయం 6ంటికి వచ్చినాం. సో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే మార్నింగ్ 9:30, 10 లోపు సీఎం గారితో మాట్లాడిపిస్తా ఉన్నారు. సర్లే అని మీ అందరూ అక్కడ ఉంటే పోలీస్ వాళ్ళు బలవంతంగా మమ్మల్ని సీఎం ఇంటి దగ్గర ఉండదు, ఇక్కడ 144 సెక్షన్ ఉంది, మీరు దూరంగా ఉండాలి. 144 సెక్షన్ రాష్ట్రంలో సీఎం గారు ప్రమాణ స్వీకారం రోజే కంచెలు బద్దలు కొట్టినని బాహుబలి రేంజ్ లో ఆ స్టేడియం లో చెప్పిండు. అలాంటిది ఇక్కడ కంచెలు కట్టుకున్నాడు సార్. మేము అక్కడ అదే ధర్నా చేయడానికి రాలే సార్. సీఎం గారికి అసలు జరిగించుకుందని వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కక్ష కట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని కక్ష కట్టి అక్కడి నుంచి తీసుకొచ్చింది సార్. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు తెలిసిన సమాచారం అంతా 2 రోజులు అయినా గానీ సీఎం గారు కలవరు. దేర్ ఇస్ నో అపాయింట్మెంట్ అప్ టు 2 days. మరి అప్ టు 2 days అంటే నువ్వు మహబూబాద్ నుంచి వచ్చినావు, ఇక్కడే చచ్చిపోతా, పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా. శ్రీకాంతాచారి ఎలా చనిపోయిందో తెలంగాణ కోసం, నేను కూడా నా జాబ్ కోసం నేను చచ్చిపోతా. ఆ జాబ్ లేకపోతే నేను బతకలేనుగా, నేను చేయలేను. నా ఏజ్ అయిపోయింది సార్, నా 45 years నాది, నా ఏజ్ అయిపోయింది. ఇటు జాబ్ రావట్లే, ఏజ్ అయిపోతుంది, నేనేం చేయాలి సార్? కొంతమంది మంత్రులను కలిసే ప్రయత్నం కొంచెం మీకు మానవత్వం అని ఉన్నది. ఆ వ్యవసాయం చేసుకునే బిడ్డలు ఆ పొలాలు దున్నుకుంటూ ఆ కడుపు కాలిన ఆ డొక్కలు, ఎండిన డొక్కలు వేసుకొని వచ్చి ఆ చిన్న చిన్న రూమ్లలో, ఒక్క రూమ్ లో 2 ఉండే దాంట్లో 4 ఉండి 5 రూపాయల భోజనం తిని వాళ్ళు చదువుకుంటే నువ్వు కనీసం నువ్వు కలుస్తానికి, నువ్వు సీఎం హోదాలో నువ్వు కలుస్తానికి నీకు అంత టైం లేదంటే నీకు సిగ్గుండాలి కొంచెం అన్న. కంచెలు బద్దలు కొట్టినావు అన్నప్పుడు ఆ వీళ్ళ సమస్య ప్రజాపాలన అంటే ఇదా, వీళ్ళకు తక్షణమే న్యాయం చేయాలి. వీళ్ళ డిమాండ్ ఏంటంటే అయిపోతుంది. నువ్వు సీఎం, నువ్వు ఆ సీఎం, ఇంకెవరన్నా మీ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆమె అసలు క్యాన్సిల్ చేపిస్తుందంట. అసలు ఏ రైట్స్ ఉన్నాయి? కనీసం మీ మంత్రులు కావచ్చు, మీరు కావచ్చు, అసలు విద్యాశాఖ మంత్రి లేరురా బాబు ఇంతవరకు. వాళ్ళకు ఒక ఏదో ఒకటి అవకాశం, అసలు చేస్తామా చేయమా అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. నీకే ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ చెప్తారు. ఆ గత ప్రభుత్వాలు అన్యాయం చేసిన మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీరు చేసే కథ ఇదా ఒక్కసారి వాళ్ళు 2 days అయినా ఇక్కడనే ఉంటాం అంటారు. మా మాట ఇక్కడే ఉంటాం సార్, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది లేదు. అంటే నిరుద్యోగుల కాడికి వస్తేనే ఇవన్నీ జరుగుతాయా? ఎలక్షన్లు పోస్ట్ పోన్లు కావు, వాళ్ళకి కావాల్సిన మంత్రి పదవులు ప్రమాణ స్వీకారాలు పోస్ట్ పోన్లు కావు, వాళ్ళకి రావాల్సిన అలవెన్స్లు పోస్ట్ పోన్లు కావు. ఒక అన్ఎంప్లాయీస్ కాడికి వచ్చేసరికి పోస్ట్ పోన్లు అవుతాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. నా పేరు మంజుల, మేము గురుకుల అభ్యర్థిని, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అసలు ఏం జరిగింది? అసలు ఇక్కడ సీఎం ఇంటి దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? మాకు ఇంతకు ముందు గురుకుల పోస్టులు జరిగి ఆగస్టులో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి సార్. తర్వాత రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్కరికి కామన్ పేపర్ పెట్టడం వలన ఒక్కొక్కరికి 4 జాబ్లు, 5 జాబ్లు, 3 జాబ్లు, 2 జాబ్లు వచ్చినాయి సార్. వాళ్ళైతే అన్ని జాబులు చేయలేరు కదా. మాకు సెకండ్ లిస్ట్ ఇచ్చి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి, అంటే పీజీటీ, టీజీటీ, ఫస్ట్ ఏమో డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ అంటే పెద్ద హై స్కూల్ వాళ్ళకి, తర్వాత నార్మల్ గా టీజీటీ అలా ఫిల్ చేస్తే పెద్ద పోస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పోస్టులని సెకండ్ లిస్ట్ ఇచ్చి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఆల్రెడీ ఏదో 10 మార్కులు 20 మార్కులు వచ్చేం లేదు సార్, మేము మెరిట్ లోనే ఉన్నాం. కానీ వాళ్ళకి 2-3 జాబులు రావడం వలన మేము బ్యాక్ లాగ్ అయిపోతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, గవర్నమెంట్ మేము కోర్టుకు కూడా వెళ్ళినాము, కోర్టు కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చేసింది, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇచ్చేసింది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు మేము ట్రిప్కి వెళ్తే ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఒక మాట చెప్తే మేము ఫాలో అప్ చేస్తాం, గవర్నమెంట్ చెప్పింది కోర్టు చెప్పినా కూడా మేము వినము అని వాళ్ళు అంటున్నారు సార్. కోర్టు చెప్పినా కూడా కోర్టు ఆర్డర్ వచ్చి కూడా 2 నెలలు అయింది సార్. మరి మీరు ఎందుకు గవర్నమెంట్ కలిసే ప్రయత్నాలు చేస్తారు? గవర్నమెంట్ కలిసినాం సార్, ఒక నెల ముందుగా చేసినాము, ఆల్రెడీ ధర్నాలు చేసినాము. సరే అని కోర్టు ఆర్డర్ కూడా తీసుకొచ్చాం. కానీ మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 2 రోజుల ముందు నుంచి మేము తిరుగుతున్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. మేము బల్మూరు వెంకట్ సార్ ని గెలిచినాము, తర్వాత పొన్నం ప్రభాకర్ సారు, శ్రీధర్ బాబు సారు, తర్వాత సీతక్క, ఆయేషా మేడం. మీకోసం ప్రజావాణి ఉంది, ప్రజావాణి దగ్గర కూడా వెళ్ళినాం సార్. అక్కడ మళ్ళా విక్రమార్క సార్ ని కల్పిస్తామన్నారు, మమ్మల్ని పక్కకు నిలబెట్టారు సార్, వెళ్ళిపోయారు సార్. ఇలాగే క్యాడర్ నిలబెట్టేసి పంపించారు సార్. ఇప్పుడు బారియర్స్ మిమ్మల్ని పోనిస్తలే, మీరు అందరూ లోపల ఒక 10
మంది నిలబెట్టమన్నారు, మిగతా వాళ్ళందరూ పక్కకు నించోమన్నారు. మరి ఏంటి 2 days అది ఇది అని అంటున్నారు 2 days పిఎస్ఆర్ బయటకు వచ్చి ఏం చెప్పారంటే 2 days లో మీకు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని రండి అంటే మాకు అపాయింట్మెంట్ లెటర్ ఎవరు ఇస్తారు? మేము డిస్ట్రిక్ట్ నుంచి 33 జిల్లాల నుంచి వచ్చినాం, పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వచ్చినాం. 2 రోజుల తర్వాత రండి అంటే అందరు ఎలా వస్తారు సార్? మళ్ళీ వస్తామా? ఖర్చులు పెట్టుకొని పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ రావాలంటే మేము ఎక్కడికి వెళ్ళి వస్తాము? మేము అలా వెళ్ళాము అని అక్కడ గొడవ చేసినాం సార్. చేసినాక లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చారు. మరి 4 members ని మాత్రమే లోపలికి తీసుకెళ్లారు, మిగతా వాళ్ళని ఇక్కడ పంపారు. మరి అక్కడ సార్ కలుస్తారా, పిఏ జైపాల్ రెడ్డి సార్ తో కల్పిస్తాము, అక్కడికి వెళ్తే కంపల్సరీ సొల్యూషన్ వస్తుందని చెప్తేనే మేము ఇక్కడికి వచ్చినాము. ఒకవేళ సార్ ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుంటే మేము మాత్రం నైట్ అయినా ఇక్కడనే ఉంటాము. ఈ రోజంతా ఇక్కడే ఉంటారు? ఈ రోజు ఉంటాం, రేపు ఉంటాం, ఎప్పుడు ఉంటాం సార్. సొల్యూషన్ ఇచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. ఎందుకు ఆ కర్మ ఎందుకు మేము అన్యాయమైన కోరిక అయితే కోరట్లేదు సార్. మేము మెరిట్ లో ఉన్నాం కాబట్టి మా ప్రకారమే రావాలనుకున్నాం సార్. వాళ్ళు ఇప్పుడు మాకేం చేయాలనుకున్నారంటే, ఇంతకు ముందు వీళ్ళందరినీ జాబ్లు ఇస్తే 2000 మందే బాగుపడతారంటే మీకు రావాలనే మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు ఇవ్వకపోతే మళ్ళీ మేము ఎందుకు గెలిపించుకుంటాం? మీరు ఒకసారి మాకు పాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా మీరు ఫిల్అప్ చేస్తే మీకే మేము ఓటేస్తాం. మీరు కొత్త పోస్టులు ఇవ్వాలని చూస్తే మాత్రం మేము ఊరుకోము. పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. దేనికైనా బ్యాక్లాగ్ ఇవ్వద్దు, ఫిల్అప్ చేయాలి. అంటే వాళ్ళ క్రెడిట్ కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారా? కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారని మాకు తెలిసింది సార్. కొత్త నోటిఫికేషన్ ఈ బ్యాక్లాగ్ పెట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని మాత్రం ఫిల్ చేయమనే ఉద్దేశంలో ఉన్నారు. పాత డిఎస్సి ఎప్పుడో జరిగింది, డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు, తర్వాత పీఈటీ వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇస్తున్నారు. కానీ మాది మాత్రమే బ్యాక్లాగ్ పెడుతున్నారు సార్. అలా పెట్టకుండా మాది ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఫిల్అప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ సోదరిని నేను ఇంత ముందు కూడా చైతన్యపూర్లో కూడా ఈ అక్కని నేను కలిసిన అశోక్ సార్ వాళ్ళ ఇంటికి దగ్గర టెంట్ పడేసారు, కూడా తీసుకెళ్లారు సార్. వీళ్ళని పోలీస్ స్టేషన్ లో పాలు కూడా చేశారు. ఆ రోజు మీ పిల్లలు కూడా ఉన్నారు పాపం, వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు పాపం. మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఈ పరిస్థితి ఉంది. అరే ప్రజాపాలన, మీ ప్రజాపాలన ఎవరు కాదంటారు? మీ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చి కాలు వాళ్ళు కూడా ఇలా తిరగారు సార్. మేము చదువుకొని కుక్కల్లాగా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితిని మాకు కల్పిస్తున్నారు సార్. ఇలా తిరగాల్సిన పరిస్థితి ఏంటి సార్? మాకు టీచర్లమే మేము అందరినీ ప్రపంచం మొత్తం మేము తయారు చేస్తుంటే మేము మాత్రం మీ వెంట తిరగాల్సి వస్తుంది సార్. ఇప్పుడు మా పరిస్థితి ఇలా తిరగాల్సింది. అసలు మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందా మరి అమలు చేయకపోవడం ఏంటిదో మాకు అర్థం కావట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ ఇక్కడ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ఉంటది ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి. అంటే ఎప్పుడు బయలుదేరారు? మేము నిన్ననే వచ్చినాము నల్గొండ నుంచి వచ్చి, నల్గొండ నుంచి వచ్చారు, ఎల్బీనగర్ లో ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. ఏంది కష్టంగా అనిపిస్తలేదా? చాలా సార్, ఇది చాలా దారుణం కూడా. మాకు కోర్టు నాకు స్టే ఆర్డర్ ఇచ్చి ఇంటిమేషన్ ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని పక్కకు తోసిపుచ్చి రిక్రూట్మెంట్ అనేది ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వం ఏమంటారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం స్పందన అనేది అయితే అసలు లేదు. ఇంకా వాళ్ళకి ఫస్ట్ 1:1 తీసినాక మరి 2 months పడతా 3 months పడతా అసలు అదంతా ఎందుకు సార్? ఇప్పుడు స్కూల్లో కాలేజ్లో అడ్మిషన్స్ కి అయితే ఏ విధంగా ఒక్క సీటు కూడా మిగలకుండా ఫిల్ చేస్తారో అదే విధంగా మమ్మల్ని కూడా అట్లా ఫిల్ చేస్తే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఎగ్జామ్ మాత్రం ఒకటే పెడతారు, ఒకటే ఎగ్జామ్ పెడతారు, అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెట్టినప్పుడు జాబ్లు ఇచ్చే విషయంలో మాత్రం అదే ఒక్కొక్కరికి 4 3 ఇవ్వడం ఎందుకు? చేస్తారా సార్? చెయ్యరు కదా. అది కూడా చెప్పండి, ఎందుకంటే సీఎం అర్థం కావాలి. ఒకరు 4 జాబులు చేయరు సార్. మరి ఎందుకంటే 4 సాలరీలు ఇట్లా ఏమైనా వస్తున్నాయేమని చిన్న పోరలకు తెలుసు సార్ 4 జాబులు ఎట్లా చేస్తారు. మరి అంటే ఆ కోవాలో కూడా ఉండొచ్చు. మరి వాళ్ళు ఆలోచనలో ఇట్లా ఉన్నాడేమో సీఎం. ఎందుకు వస్తారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం చేయబోతున్నారు అసలు? మీ డిమాండ్ ఏంది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మాకేం లేదు సార్. డిమాండ్ 9210 పోస్టులు పడినాయి. వాటిని కంప్లీట్ గా డిసెండింగ్ ఆర్డర్ ఒక వెబ్ కౌన్సిలింగ్ ద్వారాను వెబ్ కౌన్సిలింగ్ పెట్టండి. ఎవరికి నచ్చింది వాళ్ళు ఫస్ట్ తీసేసుకుంటారు. ఎవరు ఏ విధంగా ఉంటే ఆప్షన్. ఇప్పుడు 1:2 పిలిచిన వాళ్ళందరినీ వెబ్ కౌన్సిలింగ్ పిలువు. వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేస్తారు, రానోళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ వెబ్ కౌన్సిలింగ్ పెట్టక నువ్వు ఫస్ట్ 1:1 నేను పిలిచినా ఈయనకి 4 ఇచ్చినా, ఆ 4 తర్వాత ఇంకొకరికి 3 ఇచ్చినా, నువ్వు ఇచ్చినా అని చెప్పుకొని మళ్ళీ అన్ని బ్యాక్ లాగ్ వేసి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వేసి ఎవరిని ముంచుతున్నారు సార్? చదువుకున్న విద్యార్థులనే ముంచుతున్నారు. మేము ఇప్పుడు నేను 2010లో గ్రాడ్యుయేట్ సార్. నేను 2010లో అప్పటి నుంచి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని చదువుకొని బీటెక్. మా మదర్ కోర్టులో జాబ్ చేస్తారు సార్. ఫాదర్ ఎక్స్పైర్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే నేను ఒక్కదాన్ని కాదు సార్. నేను మ్యారీడ్ అమ్మాయిని పోయి ప్రైవేట్ ఉద్యోగాలు వేరే స్టేట్లలో పడిపోయి చెయ్యలేను. నాకు సెల్ఫ్ గా ఎంపవర్మెంట్ కావాలంటే నేను ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలకే చదువుకొని
సాధించుకోవాలి ఏదైనా. ఇప్పుడు 2010 నుండి చదువుతున్నాం సార్ మేము. చదివి నోటిఫికేషన్లు పడతాయి అని ఎదురు చూసి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుని తెలంగాణ రావాలని పోరాటాలు చేసి తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఇంకా ఇదే పోరాటం, ఇదే ఇంకా జాబ్ల కోసం పోరాటం. నిరుద్యోగులు బయట ఇప్పుడు సార్ నేను మెరిట్ లో ఉన్నా, నేను ఎంత కష్టపడితే మెరిట్ లో ఉండాలి. అప్లికేషన్లు 8 లక్షలు 9 లక్షల అప్లికేషన్లల్లా చదువుకొని ఇంత ఈ కాడికి వస్తే ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏమంటాడు, ఒకరికి 2-3 జాబ్లు ఇస్తా, మళ్ళీ బ్యాక్లాగ్ వేసుకుంటా, మళ్ళీ నోటిఫికేషన్లు వేసుకుంటా. అంటే అది ఎంతవరకు న్యాయం? అది మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే అప్లికేషన్ ఫీజులు ఒక్కొక్క దానికి అప్లికేషన్ ఫీజులు కడిగి పోతే అక్కడ పైసలు 1600 1000 రూపాయలు. మళ్ళీ దారి ఖర్చులు, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వేస్తే మేము మళ్ళీ చదవనికి స్టడీ హాల్ పోవాలి, పిల్లల్ని వదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి సార్. హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఈ కాంపిటీషన్ లో ఉత్త నామస్తుకు చదివితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కావు. ఎంత కష్టపడితే ఉద్యోగాలు మీ మెరిట్ లో ఉండడానికి కష్టపడితే ఎంత కష్టపడితే వస్తుంది అనేది సీఎం అర్థం కావాలి. ఓకే అమ్మా, ఇదంతా ఓకే. ఇప్పుడు మీ ప్రధానమైన డిమాండ్ ఏంది? మరి ఒక 2 days అంటున్నారు, మరి ఏం చేయబోతున్నారు సార్? మాకు వెబ్ నోట్ ఇచ్చే వరకు మేము ఈ నుంచి కదలం. ఎన్ని ఉంటారు? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనా ఇన్నే ఉంటాం. ఇక్కడ నుంచి లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి గోదావరి కని. ఇంకా ఓకే, మీ వివేకేనా? గడ్డం వంశీ వివేక్ వాళ్ళేనా అధికారంలో ఉన్నారు కదా? ప్రజాపాలన తీసుకొచ్చారు, మహిళలకు ఫ్రీ బస్సులు చాలా బాగున్నాయా? ఫ్రీ బస్సుల గురించి అంటే మీరే కదా, అంటే మీకు ఉద్యోగాలు లేకుండా ఇట్లా రోడ్ల మీద తిరిగింది కదా, మరి ఫ్రీ బస్సుల వల్ల ఈ ఉద్యమాలు మంచిగా ఉన్నాయా అంటున్నా? దానికి దీనికి సంబంధం లేదు సార్. కాకపోతే మాకు మాత్రం, నేను స్కూల్ లైబ్రరీని సార్ 1:2 లో ఉన్నాను. అందులో చాలా వరకు పోస్టులు కూడాను విత్ హెల్డ్ పెట్టారు సార్. 30 పోస్టులు విత్ హెల్డ్ అని పెట్టారు. మిగతా 18 పోస్టులు అసలు ఫిల్లే చేయలేదు. ఆ పోస్టులు ఏం చేశారో కూడా తెలియదు. ఇవి 30 ఉన్నాయి, అవి 18 అంటే 48 ఇక్కడే ఆపేశారు. దానితో మళ్ళీ అందులో కూడా డిఎల్ ఉంది, జేఎల్ ఉంది, స్కూల్ లైబ్రరీ ఉన్నాయి సార్. ఇది కూడా డౌన్ మెరిట్ లిస్ట్ పెట్టి డిసెండింగ్ ఆర్డర్ లో కనుక ఫిల్ చేసేది ఉంటే మాకు స్కూల్ లైబ్రరీ పోస్టులు చాలా మిగులుతాయి. దగ్గర ఒక 100 to 150 పోస్టులు మిగులుతాయి. 150 పోస్టులు మేము 1:2 లో ఉన్న వాళ్ళం అందరం కూడా ఫిల్ అయిపోతాం. మాకు ఉద్యోగం వస్తుంది కదా సార్. మేము ఉద్యోగం కోసం 10 సంవత్సరాల నుండి హాస్టల్లో ఉండి కోచింగ్లకు వేల ఫీజులు కట్టుకుంటూ కుటుంబానికి దూరంగా ఉండి చదువుకొని 1:2 దాకా వచ్చాం సార్. 1:2 దాకా వచ్చి జాబ్ మిస్ అయితే మా బాధ 4 నెలల నుండి తిండి లేదు, నిద్ర లేకుండా గడుపుతున్నాం. ఎందుకు? జాబ్ కోసం. ఈ ప్రభుత్వం అయినా ఇస్తుంది అనే ఆశగా ఎదురు చూస్తున్నాం. 10% ఉద్యోగాలు ఫ్రాడ్ జరిగినాయి. వాళ్ళు జిఆర్ఎల్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే కనీసం మార్కులు మనం ఏ విధంగా ఫ్రాడ్ జరిగింది అంటే ఏముందా నాకు అర్థం కాదు. వాళ్ళు మార్కులు ఎట్లా ఇచ్చలేరు మరి చెప్పండి. మార్కులు అంటే మీరు ఒక ఫ్రాడ్ అన్నారు అంటే అమ్ముకున్నారా? మరి ఇంకేమైనా కావచ్చు. ఎందుకంటే మార్కులు ఇచ్చేంత వ్యవస్థ లేదా మనకు? మార్కులు డైరెక్ట్ నేమ్స్ ఇచ్చారా? సార్ మార్కులు ఇవ్వకపోతే ఎంత దౌర్భాగ్యం. మళ్ళీ ఇంకొకటి, ఇది పెద్ద నోటిఫికేషన్. ఎప్పుడైనా దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఎంత అన్డెవలప్డ్ కంట్రీస్ లో అయినా ఎక్కువ పోస్టులు ఉండేది టీచర్ పోస్టులు మాత్రమే. మిడిల్ క్లాస్ తెలివైన వాళ్ళ పిల్లలు సిన్సియర్లు దీన్ని నమ్ముకొని ఉంటారు. ఒకసారి కాకుండా ఒకసారి వస్తుందనే నమ్మకంతో ఉంటారు. ఆ వ్యవస్థను ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే అనద్దు కానీ 2004 నుంచి ఆ వ్యవస్థ కూలిపోయింది. ఎప్పుడో ఒకసారి పెట్టడం. 2006 లో కాంపిటీషన్ 1:78 ఎస్జిటి కాంపిటీషన్. అదే స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే 1:17 కాంపిటీషన్. అంటే అప్పటికి అందరూ ఎస్జిటి అనేది ప్రిపేర్ అవ్వడం అనేది ఒకటి ఉండే మూసధోరణిలో. అంటే అప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అప్పటికి అవుట్పుట్ ఫుల్ వచ్చేసింది. అంటే సివిల్స్ కు లేని కాంపిటీషన్ మన ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉండే, ఇప్పుడు తెలంగాణలో కూడా టీచర్ పోస్ట్ లకు ఉంది. ఎందుకంటే సివిల్స్ కొట్టచ్చు నాకు తెలుసు. అయితే ఏమి లేదు, గదే 10 బుక్లను గట్టిగా చదివితే అయిపోతుంది. ఎప్పటికి ఇది ఏం చదవన్నావు తెలియదు, ఎప్పుడు చదవన్నావు తెలియదు. అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం రెడీ ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ రావు. వాళ్ళు ఎలక్షన్ స్టంట్ గా వేసుకునేటువంటి డ్రామాకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మొన్న మన అందరం సాక్ష్యం. మళ్ళా ఈ ఎంపీ ఓట్లలో ఏమైంది? మేము అనుకున్నది అయింది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఏమనుకుంటున్నామో అవో గదే అయింది అంతే. అసలు సీఎం ఇంటి దాకా రావాల్సిన పరిస్థితి ఒక చిన్న అంశాన్ని గింత పెద్ద చేయడం అంటే ఎంత సిగ్గుచేటు. సింపుల్ ఏముంది, పైనుంచి నింపుకుంటే అత్త అయిపోతుంది అంతే, ఏమి లేదు దానిలో. దానికి ఒక చిన్న ముడి పెట్టి ఆ ముడి అత్తలేదు, ఇగిక్కుతలేదు, అగిక్కుతలేదు అంటే ఎట్నో ఇప్పించుకున్నాం మేము.
మేము పైసలు పెట్టుకొని మళ్ళీ ఎంత పైసలు లేకుండా అని మనిషికి 10,000 పెట్టుకొని మళ్ళీ ఏది, కోర్టులో కేసు వేయడానికి? మనిషికి ఒక 10,000 పెట్టుకొని మేము లాయర్ ను మాట్లాడుకొని హైకోర్టు లాయర్ ను మాట్లాడుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అవును. మాట్లాడుకొని అది ఎట్నో మొత్తానికి మంచి లాయర్ అయ్యేపట్టిగా మంచి తీర్పులు వచ్చినాయి అక్కడ. మా న్యాయం ఉంది ఆయన మరి కాబట్టి కోర్టు ఆర్డర్ను కూడా కోర్టు పట్టించుకోవట్లే? ఆర్డర్ను కూడా పట్టించుకోవడం లేదు. మొన్న మైనార్టీ వాళ్ళు ఏం చేశారంటే మెల్లగా స్టార్ట్ చేద్దామని చూసిరు, వీళ్ళు ఇంకా నిద్రపోతారు పిల్లగాళ్ళు అని చెప్పేసి మేము ఎట్లా నిద్రపోతాం? ఒక్కొక్కరికి 40 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు వచ్చిన సరే అభ్యర్థులను చూడండి, ఎవరైనా కానీ దాదాపు 70-80% 35+ లో ఉన్నారు. Yes, అవును. ఇది పిల్లలు ఉన్నారు, అందరూ. వాళ్ళ మేము భారాన్ని చదువుకోవాలంటే ఎన్నో రకాల కష్టం అంటే ఇదే ప్రిపేర్ కాలేదు మేము ఆ టైంలో గ్రూప్ 2 అనే మూసలో ఇది ఒకసారి ప్రిపేర్ అయ్యే వరకు అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ తో ఇది కూడా వచ్చింది. ఇది వచ్చి మేము ఏదో సెకండ్ లిస్ట్ అని అనడం కాదు దీని పద్ధతి. మేము నింపుకుంటే ఈ పాటికి అందరం పోతుంది అంటే ఒకరు ఇద్దరు మిగిలినా కానీ ఇంకా కూడా మిగులు పోస్టు అసలు చిన్న తప్పిదాన్ని. అంటే నేను అనేది ఏంటంటే మీకు ప్రజావాణి ఉంది, ఈ రోజు మంగళవారమే, మీరు అక్కడికి పోకపోయారు, అక్కడ మీకు ప్రజల దరఖాస్తులు ఉన్నాయి, మంత్రులు వస్తున్నారట, అసెంబ్లీ సాక్షిగా చెప్పింది, ఎమ్మెల్యేలు వస్తున్నారంట, ఆ ప్రజావానికి మా వాళ్ళు ఎక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి, మంచిర్యాల నుంచి వెళ్ళి, నెక్స్ట్ నిర్మల్ నుంచి వెళ్ళి, ఇటు కొడపోతే నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి వచ్చినప్పుడు మమ్మల్ని గెంటేసిరు తెలుసా, రిజల్ట్ రానప్పుడు పోయినప్పుడు కనీసం రిజల్ట్ ప్రజావాణి. సరే మేము ఇప్పుడు పోతే ఇప్పటికైనా ఓపెన్ ఛాలెంజ్ చెప్తా, ఇప్పుడు పోతే కూడా గురుకుల అంటే పక్కకు పెట్టకపోతే అడగండి మమ్మల్ని. ఎందుకంటే ఏం మిగిలించుకుంటారు నాకు అర్థం కాదు కానీ ఏం మిగిలించుకొని ఏం చేస్తారు మళ్ళా. నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ ప్రభుత్వం 2 లక్షల జాబ్లు ఇచ్చిందంట, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిందంట. 2 లక్షలు కాదు సార్, ఇప్పుడు 2 నెలల లోపే మా ద్వారా ఒక స్పష్టమైన తీర్పు అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అరే మేమే అనుకుంటాను ఇంత మంచిగా ఇచ్చినాం మేము అధికారాన్ని, అటో ఇటో కష్టపడి మేము లైబ్రరీలో మేము ఎంత చదివినామో అన్ని రకాలుగా ఓట్లు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని మాకు మేము డిబేట్ అవుతాం. మనం ఒక్కలము ఒక 1000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది మా లైబ్రరీలో ఉన్న 50 మంది మేము కంకణం కట్టుకున్నాం. బాగుందా కదా పర్వాలే గాని మళ్ళీ తప్పు చేస్తారు కాబట్టి చేయకుండా దీన్ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు, ఏం లేదు. మళ్ళీ పైనుంచి వెళ్ళి పెట్టండి లెక్క, కానీ రెవల్ ముందతాలకి ఇయ్యి అంటే అయిపోతుంది. కలుస్తా అంటుండా సీఎం? ఇప్పుడు 4 వేరు మా రిప్రజెంటేటివ్స్ లోపల మేబీ ఆ టైం ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేస్తారు సీఎం? ఏం డిమాండ్ ఏముంది? డిసెండింగ్ ఆర్డర్ పైనుంచి కిందికి ఎత్తారు కదా, ఏ జాబ్ అయినా ఒకటే నోటిఫికేషన్ ఒకటే. ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ ఒక జేఈ ర్యాంక్ ఉందనుకో సపోజ్, దానిలో మెరిట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి కూడా మంచి కాలేజ్ తీసుకుంటాడు, మంచి కోర్స్ తీసుకుంటాడు కదా, అంతే. ఇది కూడా అంతేనా మరి? అంతే కదా. మొత్తానికి డిగ్రీ లెక్చరర్ తప్ప నువ్వు హెచ్ఈడి తీసుకుంటావా? చిన్నపిల్లలకి చెప్పేది తీసుకో మరి. వానికి ఏం అక్కడ ఆయనకు ఇప్పుడు అట్లా సారీ ఎనీహౌ అక్కడ ఆ డిఎల్ తీసుకున్న ఆయనే మా ఫ్రెండ్సే చెప్తా పడ్డాను, మా జోన్లో ఫస్ట్ వచ్చిన మా అబ్బాయి అంటే నేను ఎందుకంటే నాకు చెప్పండి డిఎల్ వచ్చింది, జేఎల్ వచ్చింది, టీజీటీ వచ్చింది. టీజీటీకి రాక అని నేను అన్నా, లేదన్నా 5-6 సార్లు ఫోన్ చేసారు నాకు రమ్మని, వట్టిగా రమ్మన్నారు అంతే. వచ్చి దబ్బని ఇంటి పక్కకి అత్తే తీసుకుంటూ అట అట్టే చెప్పారు. అక్కడ వచ్చింది మాకు బాగా మంది కోపం. అంటే 3 జాబులు చేస్తారు అనుకుంటారు అక్కడ ఎన్ని మిగిలిస్తారు ఇది ఇట్లా అనుకుంటారా? ఇదే అండి ఇదే. ఓకే అన్న, ఓకే. ఏంది అసలు మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? నేను గత నోటిఫికేషన్ లో గురుకుల రాశాను, ఈ నోటిఫికేషన్ లో రాశాను. నాకు అప్పుడు 1.2 మిస్ అయింది. ఇప్పుడు కూడా నేను 1:2 లో ఉండి మెరిట్ లో ఉండి కూడా నేను జాబ్ ని కోల్పోవాల్సిన స్టేజ్ తీసుకొచ్చారు. ఎందుకంటే జేఎల్ కి పీజీటీకి ఒకటే కామన్ పేపర్ పెట్టారు సార్. ఒక కామన్ పేపర్ పెట్టడం వల్ల జేఎల్ వచ్చిన వాళ్ళకి పీజీటీ వచ్చింది, డిఎల్ వచ్చిన 3-4 జాబ్లు కూడా వచ్చిన వాళ్ళతో వల్ల మేము టీజీటీలో మెరిట్లో ఉండి కూడా నేను జాబ్ని పొందలేకపోయినా. సార్ సీఎం సార్కి నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా సార్, డిసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవ్వండి. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ వాళ్ళు అలా ఫిలప్ చేస్తే టీజీటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు 1000 మందికి జాబ్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్న వాళ్ళు అవుతారు సార్. ఇది ఒక్కటే మా అందరి తరపున ఒక్కటే విన్నపం సార్, డిసెండింగ్ ఆర్డర్ ప్రజావానికి ఎప్పుడన్నా దరఖాస్తు ఇచ్చారా మీరు కూడా? ఏమన్నారు అక్కడ? తరపున
సార్ ముందుకు ఫార్వర్డ్ చేస్తాం, సీఎం సార్ దగ్గరికి తీసుకెళ్తాం అన్నారు కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు సీఎం సార్ దగ్గర నుంచి. అందుకని ఈ ఒక్కటి ఫైనల్ గా చేసుకుందామని సీఎం సార్ని కలవడానికి మేము ఇంతటి ముందుకు రావడం జరిగింది. మరి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్నారు ఎందుకు మరి? సార్ మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం సార్. 6 గంటల నుండి మేము ఇక్కడ పడిగాపులు పడుతున్నాము. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ 144 సెక్షన్ అనుకుంటూ మమ్మల్ని ఇంత దూరం నెట్టుకొచ్చి ఇక్కడ ఉంచారు సార్. మేము ఎంతో దూరం 144 సెక్షన్ 144 సెక్షన్ అంటే ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పేసి మమ్మల్ని అందరిని ఇక్కడికి నెట్టుకొచ్చి పడేశారు. మేము అయినా సరే తగ్గము, మేము వెనక్కి పోయేది లేదు. మేము ఇది సాధించుకున్న తర్వాతనే మేము పోయేది. సార్ సీఎం సార్ని ఒక్కటే వేడుకుంటున్నాము, మాకు వెబ్ నోట్ ఇవ్వాలి ఈవినింగ్ వరకు. మాకు డిసైడింగ్ ఆర్డర్ ఫాలో అయ్యి అందరికి 1:1 లో ఉన్న వాళ్ళతో సహా 1:2 లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్డర్ కాపీస్ తో అందరికి వాళ్ళతో పాటుగా మేము కూడా తీసుకోవాలి. అలా చేయాలని మా ఒక చిన్న విన్నపము. మమ్మల్ని దయచేసి గుర్తించండి సార్. మిమ్మల్ని మేము ఎన్నుకున్నందుకు మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఈ నమ్మకం ఉందా? పోనీ కాపాడుతాడని నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చినాం సార్. మమ్మల్ని కాపాడుతాడని నమ్మకంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మరి ఇంకా 2 డేస్ అంటున్నాడు మరి కాలనీకే సార్. 2 డేస్ కానీ 3 డేస్ కానీ మేము ఇక్కడే ఉంటాం సార్. ఇక్కడే ఉంటాం మేము, ఇక్కడే ఉంటాం మేము. లగేజ్ తో సహా వచ్చినాం. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, నా చిన్న పిల్లలు. వాళ్ళని వదిలేసి నేను ఇక్కడ రావడం జరిగింది. నిన్న వచ్చిన నేను హాస్టల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మమ్మల్ని గుర్తించండి సార్. మా 1:1 లో ఉన్న 1:2 లో ఉన్న వాళ్ళకి 1:1 లో వాళ్ళతోని ఆర్డర్ కాపీస్ వచ్చేలాగా చేయండి. మా డిసెండింగ్ ఆర్డర్ ని ఫాలో అవ్వండి. ఓకే. ఎన్ని గంటలకు వచ్చినావు అన్న నువ్వు ఇక్కడ చేరుకోవాలంటే? ఈ టైం వరకు 10:45కి ఎక్కినాం మేము. అక్కడ 10:45 గంటలకు రైల్వే స్టేషన్కి వస్తే ఏడకి వచ్చేసరికి పొద్దున 6 అయింది. మేము 6:30 కల్లా ఏడు ఉన్నాం. మేము మొత్తం అన్నం లేదు, ఏం లేదు. ఎవరు పెడతారు? మరి ఏమంటుండ్రు సీఎం గారు కలిసి? సీఎం గారు అడగబోతే పోలీసు వాళ్ళు ఇటు మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తామన్నారు. పక్కగా జరిపారు మమ్మల్ని. ఎంత మంది వచ్చారు అన్న? 200 మంది దాకా ఉన్నాం. 250 మంది మొత్తం. హైదరాబాద్ లోకల్ కాదు, 33 డిస్ట్రిక్ట్ నుంచి 3 జిల్లాల నుంచి వచ్చిన 33 జిల్లా. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇంతవరకు మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఇంతవరకు ఏజీ లేడు, బోజీ లేడు, ఎవడు లేడు. మరి అందరిని కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి ఏదైతే జాబ్స్ విషయానికి వస్తే 1:1 తీసారంట. మరి 1:2 మెరిట్స్ లో ఉన్న స్టూడెంట్స్, గురుకుల ఆస్పిరెంట్స్, వీళ్ళు టీచర్స్, ఆ టీచర్స్ సంబంధించిన వాళ్ళు ఏది కనీసం 144 సెక్షన్ అంటున్నారంట. కనీసం ఇక్కడ దాకా ఒక 200 మీటర్స్ దూరం తీసుకొచ్చిన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళు జగిత్యాల కావచ్చు, 33 జిల్లాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళ పిల్లలు అందరూ కూడా మ్యారీడ్. ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యారీడ్. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ ఖర్చులు, ఆ చదువుకోవడానికే ఖర్చు భారం. వాళ్ళ హస్బెండ్స్ ఏదో చిన్న చిన్న జాబులు చేస్తే ఆ ఖర్చులు పెట్టి వాళ్ళని చదివిస్తే, ఏదంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నెలకు కరెక్ట్ మనీ వస్తుంది, దాన్ని బట్టి మేము బతకొచ్చు అనే వాళ్ళ ఆలోచనతోటి మహిళలు ఏదైతే చదువుకొని ముందుకు, అందరు కూడా అంటారు కదా మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్ళాలంటారు కదా. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళని వెనకబడేసే ప్రయత్నం చేస్తున్నావు సీఎం? ఇక్కడ ఎందుకు వీళ్ళని వెనక పడేసే ప్రయత్నం చేస్తున్నారు? కనీసం ఒక 300-400 మంది కూడా ఇక్కడ దాకా చేరుకున్నారు. కనీసం నువ్వు కలిసే ప్రయత్నం కూడా నువ్వు వాళ్ళని చేస్తలేవు. నువ్వు ఒకరోజు మీకు మీ సోనియా గాంధీ కావచ్చు, మీ ప్రియాంక గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ అన్నావు, ఆమె కూడా ఒక మహిళ. ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అన్నావు. మరి ఈ మహిళలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? మీ యొక్క సోనియా గాంధీ కావచ్చు, అటు ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. మరి ఈ బిడ్డలు ఏంది తెలంగాణలో పుట్టినందుకు వీళ్ళు చేసుకున్న పాపమా? ఈ తెలంగాణలో పుట్టడం వీళ్ళు చేసుకున్న పాపమా? నువ్వే అన్నావు కదా ఆభరణాలు ఉండొద్దు, పేదోళ్ళగా ఉండాలంటే వీళ్ళని కూడా పేదోళ్ళని చేస్తావా? చిహ్నంలో ఏది ఆభరణాలు ఉండొద్దు అన్నావు, ఏది ఐలమ్మ వీరత్వం కావాలన్నావు. మరి వీళ్ళ వీరత్వాన్ని ఏడ పెడదాం మనము? ఆ రోజు వీళ్ళే కదా, వీళ్ళందరూ ఫైట్ చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. నువ్వు ఈ రోజు సీఎం హోదాలో కూర్చున్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఇదే మహిళల్ని రోడ్డు మీద నిలబెట్టినావు. సమాజాన్ని తీర్చిదిద్దే టీచర్లు రోడ్డు మీదకి వచ్చినాం ఎందుకు? ఒక్క చిన్న తప్పిదం వల్లనే ఈ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతే మేము ఈ రోజు ఇలా ఉండే వాళ్ళం కాదు, ఇలా పడిగాపులు పడే వాళ్ళం కాదు. మా ఇంట్లో ఇలా బ్యాక్లాగ్స్ పెట్టేసి వాళ్ళ హయాంలో ఇన్ని వేల పోస్టులతో నింపాము అని ఒక్క క్రెడిట్ కోసం అని మమ్మల్ని ఇంత నష్టపరచడం ఎంత సమంజసమో కాదు. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుంచి వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాం.
మేము సాధించుకునే తీరుతాం. మాకు 1:2లోని వాళ్ళు 1:1లతో పాటు మాకు ఆర్డర్స్ రావాలి, మాకు జాబ్ రావాలి. అసలు ఈ ధర్నాకు ఇదంతా మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు మీరు? ఇక్కడికి మెయిన్ రావడం ఏంటంటే మాది గురుకులంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక్కడ ఆ గురుకులంలో డౌన్ మెరిట్ కానీ ప్రాపర్ గా జరగలేదు రిక్రూట్మెంట్ అనేది. సో అక్కడ ప్రాపర్ గా జరగలేదంటే ఇక్కడ అన్యాయం జరిగిందని కాదు, అవినీతి జరిగిందని కాదు, అది ప్రాపర్ గా ఆర్డర్ లో జరగకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం అనేది ఈ విధంగా జరిగిందని సీఎం కు యాక్చువల్ గా నాకు తెలియదు, మినిస్టర్స్ కు ఏ పొలిటికల్ ఏ మినిస్టర్ కూడా తెలియదు. కింద ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ మాత్రమే చెప్పాల్సి ఉంటది. సో వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ చేయక మిస్ గైడెన్స్ వల్ల మేము లాస్ అవుతున్నాం సార్, ఇది ప్రాబ్లం, దీనికి ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం అంతే. నో సీఎం కలవమంటే ఆల్రెడీ పొద్దున వస్తే పోలీసు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా మేము కొందరైనా తీసుకుపోతామని ఒక 4 తీసుకుపోయారు. ప్రజెంట్ వాళ్ళు లోపలికి వెళ్ళిళ్ళు. వాళ్ళకి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఒక పర్టికులర్ పాజిటివ్ థాట్ వచ్చినాక వీఆర్ స్టే ఇయర్. మా కోసమే కాదు ఇక్కడ వచ్చేది, వాళ్ళు మా దగ్గరకు వచ్చి సార్ ఓకే మీకు నమ్మకం ఉంది ఇదంతా చేస్తారని. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతానంటే ఒక్క మాట, 46 జీవోలు కొంతమంది ఉండే వాళ్ళు రోడ్ల మీద తిరిగి ఆకలని అన్నం లేక అంతా తిరిగి 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 యాస్టపోయి అటు బలమూరు వెంకట నమ్మి ఇంకా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న నమ్మి వీళ్ళందరూ నమ్మి వాళ్ళు మోసపోయి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు నెత్తిన గుడ్డేసుకున్న పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక కోర్టు ఆర్డర్ పైన వాళ్ళు ఆధారపడాల్సి వచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ మీకు ఇచ్చింది, ఆల్రెడీ మీకు ఇచ్చింది, మీకు పాజిటివ్ వచ్చింది, అయినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. రేపు కోర్టు ఆర్డర్ వస్తుంది 46 జీవోలకి, వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా అనేది కూడా వీళ్ళు పట్టించుకుంటారు అనేది కూడా అది కూడా మనం చూడాలి. ఇప్పుడు చెప్తున్నా నేను ఏమంటున్నా అంటే మీకు ఆ నమ్మకం ఉందా? మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం వచ్చాక మేము ఇక్కడనే ఉంటాం. అది ఎన్ని రోజులైనా పర్వాలేదు, స్టే ఇయర్ ఓన్లీ. అంటే మీరు డిమాండ్ మీ కోరిక నెరవేరే వరకు ఇన్నే ఉంటాం. ఓకే, అరే మీరు ఈడు ఉండాల్సిన అవసరం ఏంది? ప్రజావాణి పోవచ్చు కదా. ప్రజావాణిలో కాకనే కదా ప్రజావాణిలో వచ్చింది. ప్రజావాణిలో పోతే ఏమైతుంది, మనకి ఇచ్చిన రిప్రజెంటేటివ్ పర్టికులర్ ఆఫీసర్ పిలిచి ఇది ఏం జరిగిందని ఈయన అడుగుతాడు. అక్కడ వాళ్ళు సరిగా గైడెన్స్ లేకనే మేము ఇక్కడ వచ్చాం. ప్రజావాణి ఇచ్చిన ఒక మినిస్టర్ కంటే మీ సమస్యల కోసం కదా. ఒకటండి, ఒక మినిస్టర్ కంటే ప్రజావాణి ఎక్కువ కాదు కదా. మినిస్టర్ కు రిప్రజెంట్ ఇచ్చినాక కూడా మినిస్టర్ పంపించిన ఫైల్ నోట్ చూస్తాడా, ప్రజావాణి ఎక్కువ ఫస్ట్ చూస్తారా, దేని ప్రిఫరెన్స్ ఇస్తారు? మనం చెప్పండి. మినిస్టర్ ఫైల్ నోట్సే ఇస్తారు. ఆ మినిస్టర్ ఫైల్ తగ్గపోయింది. ఇక్కడ మేము ప్రతి మినిస్టర్ని కలిసినాం. సో వాళ్ళ నుంచి ఆల్రెడీ పైకి పంపించిళ్ళు. అది మాకు గాకనే ఇక్కడ వచ్చినాం. ప్రజావాణి మీద ప్రైమరీ, అది ప్రైమరీ నుంచి సెకండరీ మినిస్టర్ వచ్చినాం. ఫైనల్ స్టేజ్ ఇక్కడ సీఎం దగ్గరకు వచ్చి మా సమస్య ఇది సార్, ఈ విధంగా ఉంది, మాకు ఇదివరకు జరిగిన ఇట్లుంది, ఈ జీవో అనేది కరెక్ట్ కాదు, 81 జీవో అనేది అసలు మీరు క్రియేట్ చేసుకున్నది, ఈ జీవో లేకుండా కూడా పంచాయత్ సెక్రటరీ పోస్టింగ్ ఇచ్చిళ్ళు. కొందరు ఐఏఎస్ గత ప్రభుత్వాన్ని మిమ్మల్ని గైడెన్స్ చేస్తారు. గత ప్రభుత్వం మిస్టేక్స్ ఏం లేవు సార్, అది అయిపోయింది. గత ప్రభుత్వంలో కాళేశ్వరం కూలిందని ఈరోజు నువ్వు కట్టకుండా అయితే లేవు కదా, మళ్ళీ కడతావు కదా, అంతేనా కదా? సీఎం ఇంటికి 200 మీటర్ల దూరంలో ఎందుకున్నారా? అక్కడ పోతే మమ్మల్ని పంపించింది, దూరం పంపించు. 5గురిని మేము పంపిస్తున్నాం, మీరు ఇక్కడ ఉండండి. అక్కడ అందరూ ఏంటంటే ఆయన కోట కట్టుకొని ఉన్నాడు, ఈయన చుట్టుపక్కల ఉన్న కోటలో ఉండి ఈయన ఉన్నాడు అంతే. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకున్నది. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, పైసలు ఉన్నారు, 140 మాకు ఇబ్బంది అవుతుందని పోలీసు వాళ్ళు చెప్పి, ఇది సీఎం చెప్పించండా ఎవరు చెప్పించో మాకు తెలియదు. సో ఈయన కోటరీ ఏంటంటే చుట్టుపక్కల ఆఫీషియల్స్ బాగా సౌండ్ పార్టీస్ వాళ్ళు ఉండి మమ్మల్ని ముందు పోనీయడం. ఇక్కడ అదే ప్రజాభవన్ ఉంటే ధర్నా చేస్తాం కావచ్చు. ఈ రోజు అక్కడ మేము కూర్చుంటాం. అక్కడ ఇక్కడ కూర్చోకుండా లేడీస్ ఉన్నారు, వాష్రూమ్ లేవు సార్, ఎవరు చెప్పుకుంటా? అది మొగలు అంటే ఎటో దిగిపోతారు, లేడీస్ ఎక్కడ పోవాలి? 6ంటికి వచ్చిళ్ళు, నైట్ వచ్చిళ్ళు, కొంతమంది నైట్ కూడా వచ్చిరంట. మన వాళ్ళ పరిస్థితి ఏంది? గీడు ఎందుకు పెట్టుకోమని? ఈయన గీడు అవసరం? గవర్నమెంట్ కానీ 100 కోట్లు పెట్టి గవర్నమెంట్ ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, ఏదో ఉంటే అయిపో కదా. గీడు మీరు ఉండు మాకు ఇబ్బందే కదా సార్, మీకు ఇబ్బందే, చుట్టుపక్కలకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. మళ్ళీ మీరు లేదు నిలబడదామంటే పక్కోడు ఇంటి పక్కోడు నా ఇంటి ఎందుకు అంటావు. నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ నువ్వు ఎవరు అడగట్టు ఉంటే అది లేకుండా చేస్తావు, ఇది లేకుండా చేస్తావు. సో మాకు ఒకటి సార్, మీరు మా యొక్క విన్నపాన్ని తీసి మాకు పర్టికులర్ సొల్యూషన్ చెప్పండి సార్, అదే మాకు కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.